అదేదా ఇప్పుడు ఒక నార్త్ స్వీట్ చేస్తా ఉన్నాను. దానికి ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి, ఒక స్మాల్ కప్పు చిరోటి రవ్వ, ఆ స్మాల్ కప్లో హాఫ్ అంతా శనగపిండి, ఇవంతా బాగా మిక్స్ చేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటాం. కడాయిలో 3 స్పూన్లు నెయ్యి వేసుకొనేసి హీట్ చేసుకొనేసి పిండిలోకి వేసుకొని కలుపుకుంటాం. ఇట్లా వేడి నెయ్యి వేసుకొని కలిపేటప్పుడు హుషారుగా నిదానంగా కలుపుకుంటాం. చూడండి, పిండి ఇంత గట్టిగా కలుపుకోవాలా, మెత్తగుండకూడదు. దాన్ని ఇట్లా మనము పిడిచి మాదిరి చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం. చాలా గట్టిగా ఉండాలి. ఇట్లంతాను మనం పిడిచి కట్టాలి. ఇట్లా అన్ని ముద్దలు చేసుకొనేసేసి ఫ్రై చేసుకుంటాం. చూడండి, ఇవి ముటియాలు పిడిచిలు కట్టిండేది కొంచెం లో ఫ్లేమ్లోనే బాగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటంగా ఫ్రై చేసుకోవాలి. దప్పం ఉంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు. ముటియాలు ఫ్రై అయ్యే లోపల మనం ఏం చేస్తామంటే అప్పుడే ఈ కప్ అంతా మనం పిండి అంతా ఎత్తుకొని ఉంటాం కదా, 1.5 కప్ అంతా బెల్లం మిక్సీకి వేసుకొని నైస్గా పౌడర్ చేసి పెట్టుకుంటాం. ఇవన్నీ ఇవంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని చల్లారించుకుంటాం. ముటియాలన్నీ ఇట్లా చూడండి చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా పీసులు చేసుకొని రఫ్గా మిక్సీకి వేసుకుంటాం. ఇలా అంతా పీసులు చేసుకొని మిక్సీకి వేసుకుంటాం. చూడండి, ఒక కడాయిలో 2-3 స్పూన్ల గీ వేసుకొని అది మెల్ట్ అయినాక మనకు నచ్చింది అన్ని రకాల నట్స్ సీడ్స్ అంతా వేసుకొని ఫ్రై చేసుకుంటాం. చూడండి, మనకి నచ్చిన నట్స్ అంతా 2 స్పూన్స్ గీ వేసుకొని నట్స్ సీడ్స్ అంతా మనం ఫ్రై చేసుకుంటాం. నట్స్లోకి మనం 2 స్పూన్స్ అంతా ఎండు కొబ్బరి పొడి, మళ్ళీ 1 స్పూన్ అంతా కొంచెం గసాలు అంతా వేసుకొని ఫ్రై చేస్తాం. ఇట్లకి మనం ఇది గ్రైండ్ చేసుకొని ఉండే ఈ చుర్మా పౌడర్ అంతా వేసాం. చూడండి, ఈ పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొనేసి ఒక 1/4 కప్ అంతా గీ వేసుకొని బాగా మెల్ట్ చేయాలా. దాంట్లోకి మనం మిక్సీకి పెట్టుకోండి బెల్లం వేసి అంతా మిక్స్ చేసేస్తాము. పాకం వద్దు, ఇంట్లోకి బెల్లం వేసి ఇట్లా మిక్స్ చేస్తే ఇట్లా అయిపోతుంది. పాకం ఏమొద్దు, హీట్ అయినాక బెల్లం ఇట్లా మిక్స్ చేసేస్తాను. దాన్ని ఎత్తి మిక్సర్లోకి వేసేస్తాం. చూడండి, మిక్సర్ అంతా ఇట్లంతా బాగా బెల్లము నెయ్యి ఇదంతా మిక్సర్ ఇదంతా అయిపోయినాక ఇప్పుడు ఇట్లా మనకి ఆ సైజు కావాలో అట్లా అంతా ఉంటలు కట్టుకొనేస్తాం. మన ఈ రాజస్థానీ స్పెషల్ స్వీటు ఇదే చుర్మా లడ్డు. చాలా అంటే చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఒంట్లు కట్టేటప్పుడు అంతా బైండింగ్ బిగు అంతా చాలా నీట్గా వస్తుంది. అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్లో ఉంది. కావాలంటే బెల్లం ఒక పాయింట్ తగ్గించుకోవాలి, తగ్గించుకోవచ్చు. చుర్మా లడ్డు ఈజ్ రెడీ. థ్యాంక్ యూ.